సీఎం అబ్బాయి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు ఈసారి? ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు? ఎవరు వస్తే వాళ్ళు వస్తారు. మనకేం తెలిసి ముఖ్యమంత్రి సంగతి మాకేం తెలిసి చెప్పు. సరే నువ్వెవరు ఓటేస్తావు ఈసారి? ఓటా డబ్బులు ఇస్తాడు చేస్తాం. అందరు ఇస్తారు కదా డబ్బులు? ఇస్తారా కొంతమంది ఇస్తారు. ఎవరు తెలుసు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అంటావు? అది మనకు తెలియదు. సరే బాబాయ్, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ రాజకీయాలు మాకు తెలియదయ్యా. సరే ఇప్పుడున్న పార్టీ వల్ల మీరు ఏమైనా లబ్ధి పొందారా? మేమా పింఛన్ ఒక్కటేనయ్యా తీసుకుంటుంది, మాకు ఇంకేం రాలేదు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవి చెప్పలేం. ఎవరైనా ఒకటే, మాకు కష్టం తప్పదు. ఎవరు వచ్చినా వాళ్ళు ఇది అవటమే కానీ మనదేముంది చెప్పు. అంటే మీరు ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఏం సహాయం, ఇల్లు ఉంటే బాగుండు అనిపించింది. అది మాకు ఇల్లు లేదయ్యా. అయినా ఇప్పుడు పెట్టుకోలేదు. మేము చీరాల్లో ఉండేవాళ్ళం, ఇక్కడికి వచ్చాము. వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది కానీ ఇక్కడ మాకు ఇవ్వలేదు. చీరాల్లో కూడా రాలేదమ్మా? మేము ఇక్కడ ఉన్నామని అక్కడ రాలేదు. దానికి తీసేశారు. వాలంటీర్లు కూడా ఏం చేయలేదా? పెట్టినా ఇవ్వలేదు, తీసేశారు. పెట్టినా అంటే మాకు ఇల్లు లేదు. ఇల్లు ఉంటే కొంచెం బాగుంటుంది. అద్దెలు కట్టుకోలేము, కరెంటు బిల్లులు కట్టుకోలేము కదా. ఎంతైనా ఒక 500 కట్టుకోవాలన్నా కష్టమే కదా. సరే గవర్నమెంట్ వచ్చినా సరే మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు అంతే. ఖచ్చితంగా ఈ చూసి ఎవరో ఒకరు స్పందించి ఖచ్చితంగా వచ్చింది. ఇల్లు వస్తే చాలు అయ్యా. మాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు వస్తే చాలు అనుకుంటున్నాం. ఈసారి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అది చెప్పకూడదు అయ్యా, మన ఇష్టం. సరే ఓకే మామ గారు. వస్తున్నారు కదా, అందరూ వేయబట్టే కదా జగన్ వచ్చింది. ఈసారి ఏ పార్టీకి వేస్తారో ఏమో అప్పుడు సంగతి కదా, చెప్పకూడదు కదా. ఎవరు ఓటు గురించి ఎవరు చెప్పుకోరుగా. మన మనసులో ఉంటే మనం ఎవరి మీద ఉంటే వాళ్ళకి వేస్తాం. అది ఎవరన్నా రాని అంతే. ఎవరైనా బాగుండాలి. మనకి కష్టం తప్పదు మాకు.